అందరికీ నమస్కారం అండి. 20 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. నల్లగొండ జిల్లా గుర్రంపొడి మండల్ దగ్గర అయితే ఉంటుందండి. ఇది నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాము. కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఛాన్స్ ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి. ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి. సో మీకు ఎలా కావాలన్నా మేము అలా ఇప్పిస్తామండి. ఈ ఏరియాలో ఒక 2 acres ఉంది, 4 acres ఉంది, 7 acres ఉంది, 10 acres ఉంది. అవి తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి. అంటే మినిమం 25 lakhs, 30 lakhs ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 20 ఎకరాలండి. ఈ 20 ఎకరాలు నల్లగొండ జిల్లా దగ్గర నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది బ్లాక్ టాప్ రోడ్ నుంచి, అంటే బీటీ రోడ్ ఉంటుంది కదా, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్, ఆ రోడ్ దగ్గర నుండి కేవలం 1 కిలోమీటర్ వరకు అయితే మట్టి రోడ్కి వెళ్ళాలండి. అది కూడా ఒక చిన్న పిల్ల కాలువ అంటారు కదా, ఒక పెద్ద కాలువ, పిల్ల కాలువ, ఆ కాలువ రోడ్కి రావాలి. అది కూడా రోడ్డు కూడా 33 feet వైడ్ రోడ్ అండి. రోడ్ కూడా పెద్దదే, ఆ రోడ్కి రావాలి. సో దాని పక్కనే కాలువ పోతుంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ కూడా కాలువ ఫేసింగ్ కొంచెం ఒక 50 meters దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 మూలలు ఉంటుంది, ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుందండి. అండ్ చుట్టుపక్కల అయితే డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీలో బోర్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ అయితే లేదండి. ఒకవేళ మనం బోర్ వేయించుకోవాలన్నా లేకపోతే వాటర్ కావాలన్నా, ఇప్పుడైతే వర్షాలు పడితే మాత్రం ముందు నుంచి చిన్న కాలువ ఒకటి పోతుంది. ఆ కాలువ వల్ల మనకు వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ కాదు బోర్ వేయించుకోవాలన్నా కానీ బోర్ 100% వాటర్ పడుతుంది. ఎందుకంటే ఈ ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగానే ఉంటుంది. మామూలుగా కాలువ వచ్చినప్పుడు కాలువ వాటర్ యూజ్ చేసుకోవచ్చు, మామూలుగా బోర్ కావాలన్నప్పుడు బోర్ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ పక్కనే ప్యాడీ వేశారు, వరి పంట వేశారండి. వరి పంట వేస్తే కూడా అక్కడ వాటర్ సోర్స్ ఉంది, అంతా ఉంది. సో మనం ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ నచ్చితే ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడదాం. లేదు ఇంకా వేరే ప్రాపర్టీ చూపెట్టమన్నా ఈ ఏరియాలో ఒక 10-20 కిలోమీటర్ రేడియస్లల్లా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అవి మీకు నచ్చేలాగా కూడా మేము చూపిస్తామండి. ఒక్కసారి మీరు విజిట్కి వస్తే చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మనం అంత ప్రైస్ పెట్టవచ్చా లేదా, లేకపోతే ఈ ప్రాపర్టీ మేము ఇప్పుడు తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో దీనికి ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా లేదా, లేకపోతే ఇప్పుడు మనం ఒక ఇంత ప్రైస్ పెడుతున్నాము, మనము ఒక 2-3 years తర్వాత మళ్ళీ అమ్ముకోవాలనుకున్నా కానీ మళ్ళీ ఏమైనా మనకు ప్రాఫిట్స్ వస్తాయా, లేకపోతే వ్యవసాయానికి యూజ్ అవుతుందా లేదా, అన్నీ ఒక్కసారి విజిట్ చేస్తే మాత్రమే మీకు అన్నీ అర్థమవుతుందండి. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 32 లక్షలకు 1 ఎకరం అయితే చెప్తున్నారండి. 32 లక్షలకు 1 ఎకరం చెప్తున్నారు. కూర్చుంటే పేమెంట్ని బట్టి, టైంని బట్టి కూడా ఈ ప్రైస్ అనేది తగ్గుతుందండి. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మేము దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి మొత్తం ఎంక్వైరీ చేపిస్తామండి. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చు అండి. మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.